స్క్రాడింజర్స్ వన్ డైమెన్షనల్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్. పార్టికల్ అనేది వేవ్తో పాటు వెళ్తుంది ఎక్స్ డైరెక్షన్లో. పార్టికల్ యొక్క వెలాసిటీ v, పార్టికల్ యొక్క మాస్ m. వేవ్ ఫంక్షన్ psi ఆఫ్ x, t. x అంటే పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్, t అంటే టైమ్, ఈజ్ ఈక్వల్ టు a e పవర్ I kx మైనస్ ఒమేగా t. a అంటే యాంప్లిట్యూడ్. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్, ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేస్తే dy బై dx ఇజ్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ కనుక బయట పెట్టినాం. రిమైనింగ్ టర్మ్ dy బై dx ఆఫ్ ఈ పవర్ I kx మైనస్ ఒమేగా t. ఇది ఎలా ఉందంటే dy బై dx ఆఫ్ ఈ పవర్ x, ఇదంతా x అనుకుంటే ఫార్ములా వచ్చి dy బై dx ఆఫ్ ఈ పవర్ x ఇజ్ ఈక్వల్ టు ఈ పవర్ x. ఇదంతా ఎక్స్ అనుకుంటే ఇది dy బై dx ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఫార్ములాలో ఉంది. ఫార్ములా వచ్చి ఈ పవర్ ఎక్స్. ఏ అలానే రాస్తాం కాన్స్టెంట్. ఈ పవర్ ఎక్స్ ప్లేస్లో ఏముంది I kx మైనస్ ఒమేగా t. ఇక్కడ మళ్ళా ఎక్స్ టర్మ్ ఉంది కనుక మళ్ళా దీన్ని డిఫరెన్షియేషన్ చేయాలి. dy బై dx ఆఫ్ I kx మైనస్ ఒమేగా t. ఇక్కడ టూ టర్మ్స్ ఉన్నాయి కనుక దానికి సపరేట్గా డిఫరెన్షియేషన్ రాస్తాం. ఏ ఈ పవర్ I kx మైనస్ ఒమేగా t, dy బై dx ఆఫ్ ఐన్ లోపలికి పంపిస్తే I kx, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ dy బై dx ఆఫ్ ఒమేగా t. dy బై dx ఇజ్ ఈక్వల్ టు ఏ ఈ పవర్ I kx మైనస్ ఒమేగా t. I k కాన్స్టెంట్ బయట రాసాం. dy బై dx ఆఫ్ x మైనస్ రిమైనింగ్ టర్మ్ x టర్మ్ లేదు కనుక అది 0 అయింది. dy బై dx ఆఫ్ x వాల్యూ 1, ఈ టోటల్ వాల్యూ 1 అవుతుంది. రిమైనింగ్ టర్మ్ ఏముంది ఐకే ఏ అనేది రాసుకుంటాం. ఈ పవర్ I kx మైనస్ ఒమేగా t. దీన్ని మళ్ళీ మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తాం. dy బై dx ఉంది కనుక దాన్ని dy బై dx ఆఫ్ dy బై dx రాస్తే d స్క్వేర్ psi బై dx స్క్వేర్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కాన్స్టెంట్ IKA అనేది కాన్స్టెంట్, IKA dy బై dx ఆఫ్ ఈ పవర్ I kx మైనస్ ఒమేగా t. సో ఇది మళ్ళీ ఎట్లా ఉంది dy బై dx ఆఫ్ ఈ పవర్ x. సో ఈ పవర్ x ఫార్ములా ఏంది ఈ పవర్ x. స్టార్టింగ్లో మనం దీనికి కనుక్కుంటేనే ఈ వాల్యూ వచ్చింది IKA ఈ పవర్ I kx మైనస్ ఒమేగా t. ఇక్కడ IK అనేది ఆల్రెడీ బయట ఒక IK ఉంది. I ఇంటూ I స్క్వేర్, K ఇంటూ K స్క్వేర్, ఏ అనేది కాన్స్టెంట్ అలానే రాసుకుంటాం. ఈ పవర్ I kx మైనస్ ఒమేగా t. I స్క్వేర్ వాల్యూ వచ్చి -1, సబ్స్టిట్యూట్ చేస్తే మైనస్ K స్క్వేర్, ఏ అనేది అలానే రాసుకుంటాం. రిమైనింగ్ టర్మ్ ఈ పవర్ I kx మైనస్ ఒమేగా t. ఏ ఈ పవర్ I kx మైనస్ ఒమేగా t అనేది ఈక్వేషన్ 1 నుంచి సైగా రాసుకుంటాం. స్టార్టింగ్లో మనం రాసుకున్నాం సై ఈజ్ ఈక్వల్ టు ఏ ఈ పవర్ I kx మైనస్ ఒమేగా t. సో ఈ టర్మ్ మన అన్ని ప్లేస్లో సైగా రాసుకున్నాం. సో ఇప్పుడు మైనస్ K స్క్వేర్ సై అవుతుంది. K అంటే వేవ్ వెక్టర్. K వాల్యూ వచ్చి K ఈజ్ ఈక్వల్ టు 2π బై లాంబ్డా. ఇక్కడ K స్క్వేర్ ఉంది. K స్క్వేర్ అంటే దీన్ని స్క్వేర్ చేస్తే 4π స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్. ఈ వాల్యూని తీసుకుని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు ఏమవుతుందంటే d స్క్వేర్ psi బై dx స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అలానే రాసుకుంటాం. K స్క్వేర్ ప్లేస్లో 4π స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్, సై అలానే ఉంది, సై రాసుకుంటాం. డి బ్రోగ్లియస్ వేవ్ లెంత్ ఫార్ములా లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h బై mv. లాంబ్డా స్క్వేర్ చేయాలి. సో లాంబ్డా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు h స్క్వేర్ డివైడెడ్ బై m స్క్వేర్ v స్క్వేర్. లాంబ్డా స్క్వేర్ని ఇన్వర్స్ చేయాలి. 1 బై లాంబ్డా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఇన్వర్స్ చేయాలి. ఇది పైకి వెళ్తుంది, ఈ h స్క్వేర్ కిందకు వస్తుంది. m స్క్వేర్ v స్క్వేర్ బై h స్క్వేర్. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా హాఫ్ mv స్క్వేర్, కానీ ఇక్కడ హాఫ్ లేదు, అందుకని 2ని మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తాం. 2 ఇక్కడ 2m స్క్వేర్స్ రెండు ఉన్నాయి కనుక ఒక mn బయట ఇంకో mn లోపల రాస్తాం. సో 2m హాఫ్ mv స్క్వేర్, 2 క్యాన్సిల్ అవుతుంది, m ఇంటూ m స్క్వేర్ v స్క్వేర్ సేమ్ వస్తుంది, డివైడెడ్ బై h స్క్వేర్. టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ.
సో ఈ V అనేది ఇక్కడికి వెళ్తే కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు E మైనస్ V. ఇక్కడ ఈక్వేషన్లో ఏముంది, కైనెటిక్ ఎనర్జీ ఉంది. ఈ కైనెటిక్ ఎనర్జీ ప్లేస్లో E మైనస్ Vని సబ్స్టిట్యూట్ చేయాలి. 1/λ² ఈజ్ ఈక్వల్ టు 2m అలానే రాసుకుంటాం. హాఫ్ mv² ప్లేస్లో E మైనస్ V రాసుకుంటాం. E మైనస్ V డివైడెడ్ బై h². ఈక్వేషన్ 2 వచ్చి d²ψ/dx² ఈజ్ ఈక్వల్ టు -4π²/λ²ψ. ఇప్పుడు 1/λ² వాల్యూ కనుక్కున్నాం. ఆ వాల్యూని తీసుకుని వచ్చి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే d²ψ/dx² ఈజ్ ఈక్వల్ టు -4π² ఇంటూ 1/λ² వాల్యూ 2me మైనస్ v బై h². 2me మైనస్ v బై h² ఇంటూ ψ. d²ψ/dx² ఈజ్ ఈక్వల్ టు -8π²m e మైనస్ v బై h² ψ. మైనస్లో ఉంది కనుక అది ఈ పక్కకి వెళ్తే ప్లస్ అవుతుంది. d²ψ/dx² ప్లస్ 8π²m ఇంటూ e మైనస్ v బై h² ఇంటూ ψ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ h² ఉంది. ఈ h²ని h కాట్లోకి చేంజ్ చేసుకుంటాం. h కాట్ ఈజ్ ఈక్వల్ టు h/2π. ఇక్కడ h ఉంది కనుక h ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ h కాట్ ఇంటూ 2π. h కాట్ ఇంటూ 2π. ఇక స్క్వేర్ ఉంది కనుక దీన్ని స్క్వేర్ చేస్తాం. h² ఈజ్ ఈక్వల్ టు h కాట్ స్క్వేర్ 2² వచ్చి 4π². h² ప్లేస్లో h కాట్ స్క్వేర్ 4π² సబ్స్టిట్యూట్ చేస్తాం. h² వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే d²ψ/dx² ప్లస్ 8π²m బై h కాట్ స్క్వేర్ 4π² ఇంటూ e మైనస్ v ఇంటూ ψ ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ 4 1s 4 2s π² క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ టర్మ్ వచ్చి d²ψ/dx² ప్లస్ 2 ఇంటూ m బై h కాట్ స్క్వేర్ e మైనస్ v ఇంటూ ψ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ అంటే పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ ఎక్స్ డైరెక్షన్. ఇది 1 డైమెన్షనల్ స్క్వాడింజర్స్ వేవ్ ఈక్వేషన్. d²ψ/dx² ప్లస్ 2m బై h కాట్ స్క్వేర్ e మైనస్ v ఇంటూ ψ ఈజ్ ఈక్వల్ టు 0. 3 డైమెన్షనల్ రాయాలంటే ∇2ψ ప్లస్ 2m బై h కాట్ స్క్వేర్ e మైనస్ v ఇంటూ ψ ఈజ్ ఈక్వల్ టు 0. ∇2 అంటే d²/dx² ప్లస్ d²/dy² ప్లస్ d²/dz². సో 3 డైమెన్షనల్లో ఎక్స్ వై జెడ్ ఉంటుంది. ఇక 1 డైమెన్షనల్ కనుక ఓన్లీ ఎక్స్ మాత్రమే ఉంది. ఈ ఈక్వేషన్ మనం స్క్వాడింజర్స్ వేవ్ ఈక్వేషన్, టైమ్ ఇండిపెండెంట్ 1 డైమెన్షనల్. ఇది 1 డైమెన్షనల్, ఇది 3 డైమెన్షనల్.